ఏదైతే సనాతన ధర్మం అని చెప్తున్నారో ఆ సనాతన ధర్మము స్త్రీలని చదువుకోవద్దు అని చెప్పింది. స్త్రీలను చాలా వివక్షతో సనాతన ధర్మం చూసింది. మీరు ఎప్పుడైనా కుక్క ముట్టింది పంది ముట్టింది అనే పదం విన్నారా? విన్నాను. ఎప్పుడు విన్నారు? మహిళలకి నెలసరి వచ్చే సమయంలో ఇలా చెప్తూ ఉంటారు పిల్లలకి. ఎప్పుడైతే డేట్ వచ్చిందో నెలసరి వచ్చిందో అప్పుడు మహిళలను అంటారు కదా, కుక్క ముట్టింది పంది ముట్టింది అంటారు. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సనాతన గ్రంథాల్లో నుంచి వచ్చింది. ఒక నెలసరి వచ్చిన స్త్రీ, ఒక దళితుడు, ఒక శూద్రుడు, వీరెవరైతే ఉన్నారో వీరందరూ కూడా కుక్కతో పందితో సమానం. ఎప్పుడైతే స్త్రీ, ఆమె బ్రాహ్మణ స్త్రీ అయినా, క్షత్రియులైన, వైశ్యులైన, ఆమె ఏ కులానికి చెందిన ఆమెకి నెలసరి వస్తే ఆమె ఎవరితో సమానమో తెలుసా? కుక్కతో సమానం, పందితో సమానం. అందుకే కుక్క ముట్టింది పంది ముట్టింది అని అంటారు. దానికి గల కారణం అదే. చూడండి, వివక్ష అనేది క్రైస్తవ్యంలో లేదు. ఎక్కడుందో తెలుసా? సనాతన గ్రంథాల్లో ఉంది. స్త్రీ కుక్కతో సమానం, దళితుడు కుక్కతో సమానం, శూద్రుడు కుక్కతో సమానం. ఈరోజు ఎవరైతే అగ్ర కులాలని చెప్పుకుంటున్నారో చౌదరీస్, రెడ్డిస్, వీరందరూ కూడా శూద్రులతో సమానమని ఆ యొక్క సనాతన గ్రంథాలు చెప్తున్నాయి.